'డీఎన్ఏ' తెలుగులో 'మై బేబీ' అనే పేరుతో రిలీజ్ చేశారు. అదేంటో తమిళ్‌లో ఎప్పుడో రిలీజ్ అయినా గానీ, తెలుగులో మాత్రం నిన్న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే, ఈరోజు అంటే వన్ డే గ్యాప్‌లో హాట్‌స్టార్‌లోకొచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 16 మినిట్స్. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ నేను ట్రైలర్ చూడకపోవడం వల్లనేమో సూపర్‌గా వెళ్ళిపోయింది. నిమిషా సజయన్ గారి క్యారెక్టరైజేషన్‌తో, మంచి ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో. కానీ సెకండ్ హాఫ్‌నే మరీ ఫైట్స్ అవి పెట్టి టూ మచ్ డ్రాగ్డ్‌గా తీశారు. ఐటెమ్ సాంగ్ అది పెట్టి. మళ్ళీ క్లైమాక్స్ హైలైట్ అయింది. ఓవరాల్‌గా ఒకసారి చూడడానికి బానే ఉందనిపించింది నాకైతే. సింపుల్‌గా చెప్తే 1 అవర్ ఉన్న ఫస్ట్ హాఫ్, హాఫ్ ఎన్ అవర్‌లోనే అయిపోయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ 1 అవర్ 16 మినిట్స్ ఉంటే 2 అవర్స్ చూసిన ఫీలింగ్ కలిగింది. టైటిల్ అయితే 'డీఎన్ఏ' కంటే 'మై బేబీనే' బాగా సెట్ అయిందనిపించింది సినిమా చూసాక. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే రొమాన్స్ ఉంది. ఇద్దరు హీరోయిన్స్‌తోని కిస్ సీన్స్ అవి ఉన్నాయి. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఇది నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. మీకు ట్రైలర్ చూసినా తెలిసిపోతుంది. అలాగే మొదలయ్యేది కూడా ఇంటర్వల్‌కి. సో నేను చెప్తే 1 అవర్ యొక్క మెయిన్ పాయింట్ తెలిసిపోయే ఛాన్స్ ఉంది అందుకే. ప్లస్ పాయింట్స్. హాస్పిటల్‌లో డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని ఎలా ఎత్తుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? ఒకవేళ ఎత్తుకెళ్తే ఏమేమి చేయొచ్చు? మగబిడ్డని ఏం చేస్తారు? ఆడపిల్ల అయితే ఏం చేస్తారు? ఇవన్నీ చెప్పడం ఈ సినిమాలో యూనిక్ పాయింట్ అని చెప్పొచ్చు. కొంచెం కొత్తగా కూడా అనిపించింది. ఆ ముసలావిడ సీన్స్ అయితే కళ్ళకి కట్టినట్టు చూపించారు. ప్రెజెంటేషన్ బావుందది. రైటింగ్స్ వైస్ కొత్తగానే ఉంది మూవీ. క్యారెక్టరైజేషన్స్ వైస్ కూడా. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యూ ఫీల్ గుడ్ ఎమోషనల్ సీన్స్, ఇంకా మనల్ని బాగా ఇన్వాల్వ్ చేసే క్లైమాక్స్ బాగా హైలైట్ అవుతాయి. ఇక పర్ఫార్మెన్సెస్ వైస్ నిమిషా సజ్జన్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్‌ని డెలివర్ చేశారు. ఈమె యొక్క తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. ఇన్‌ఫాక్ట్ సెకండ్ హాఫ్ స్లో అయిన ప్రతి చోట ఈమె యాబ్సెన్స్ కూడా ఒక కారణం అనే చెప్పాలి. ఈమె ఉన్న సీన్స్ అంత బావున్నాయి. ఇక హీరో అథర్వ గారు ఎప్పటిలానే చేసుకెళ్ళిపోయారు. మిగతా క్యారెక్టర్స్ ఉన్నా గానీ అంత హైలైట్ అవ్వరు. ఇక మ్యూజిక్ వైస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. తెలుగు డబ్బిడ్ సాంగ్స్ అంతేం బాలేదు. బట్ తమిళ్‌లో 'కన్నే కనవే' సాంగ్, ఇంకా చిత్ర గారు పాడిన పాట ఈ 2 బావుంటాయి. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్‌లో మరీ సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువైపోయాయండి. అండ్ ఈ మిస్టరీ అంతా అన్‌ఫోల్డ్ చేసే నరేషన్ అంతా చాలా ఫార్ములాయిక్‌గా ఉంది. ఒక్కొక్కరిని వెతికి పట్టుకునే సీన్స్, ఆ టైంలో మాటి మాటికి ఫైట్స్ రిపీటెడ్‌గా అనిపించాయి. దీనికి తోడు డెడికేటెడ్ ఐటెమ్ సాంగ్ ఎందుకొచ్చిందో మరి. ఇక క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్‌లో నిమిషా సజయన్ గారు ఒక 2 సీన్స్, పోలీస్‌తో కలిసి చేసే ఇన్వెస్టిగేషన్, ఇవి తప్పిస్తే సెకండ్ హాఫ్ చాలా ఎక్కువ సేపు చూసిన ఫీలింగ్ కలిగింది. ఓవరాల్ సినిమాలో లాజిక్స్ కూడా మెయిన్‌గా థ్రిల్లర్ పార్ట్‌లో ఎప్పుడైతే ఒక విషయాన్ని రివీల్ చేసేస్తారో, ఇలానే జరుగుంటుందని గెస్ చేసేసా, అదే చూపించారు. మెయిన్‌గా థ్రిల్లర్ పార్ట్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. రీజన్ కూడా చాలా రొటీన్‌గా ఉంది. ఇక ఒక నార్మల్ మ్యాన్ అంత హై లెవెల్‌గా డీల్ చేయడం కూడా సినిమాకి లిబర్టీ అనుకోవడమే. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్‌గా ఒకసారి చూడొచ్చు మూవీని. సెకండ్ హాఫ్ కొంచెం అన్‌ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఆ ఫైట్స్, ఐటెమ్ సాంగ్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ థ్రిల్స్ వీటి వలన. ఇక్కడ కూడా ఇంకొంచెం ఎమోషనల్ యాంగిల్‌తో కవర్ చేసుంటే మూవీ ఇంకా బావున్ను. వాచబుల్ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.